మేడారం మహాజాతర మొదలైంది. సమ్మక్క సారలమ్మ జాతర కోసం జనం పోటెత్తారు. దీంతో జంపన్న వాగు జన సంద్రంగా మారింది. భక్తి శ్రద్ధలతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఒకేసారి భూమి మీద ఇంతమంది ఒకే చోట అని ఆశ్చర్యం కలిగించే దృశ్యాలు మేడారంలో ఆవిష్కృతమయ్యాయి. దీనిపై మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆవిష్కృతమయ్యే అద్భుతాన్ని కళ్ళారా చూడాలంటే మేడారంకు రావాలి. మేడారం ఇప్పుడు ఒక జన సముద్రం. నేను మీకు చూపిస్తున్నా, నేను మీకు మొత్తంగా ఒక జంపన్న వాగులో ఉన్నాము. జంపన్న వాగు అంటే గతంలో సంపెంగ వాగులో యుద్ధ పోరాటంలో జంపన్న దూకిన తర్వాత దీనికి ఆ పేరు స్థిరపడింది. మొత్తంగా జంపన్న వాగంతా కూడా జనసంద్రంగా మారింది, భక్త జనసంద్రంగా మనం చూడవచ్చు. ఇదే ఇక్కడ తారతమ్యాలు పెద్ద చిన్న పేద ధనిక అన్న తారతమ్యాలు కూడా లేకుండా ఆ నీళ్ళలో ఆటలు ఆడుకుంటున్నారు, సేద తీరుతున్నారు, ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. ఈరోజు రేపు 4 రోజుల జాతరలో 2 కీలక ఘట్టాల నేపథ్యంలో మనం చూడవచ్చు. మొత్తంగా ఏర్పాట్లను కూడా మనం పరిశీలిస్తున్నాము. లోపలికి వెళ్ళి స్నానాలు చేయలేని వాళ్ళకు ఇక్కడ షవర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వేడి నీళ్లను కూడా పెట్టారు. మరొక వైపు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ పునీతులవుతారు. మొత్తంగా మనం చూస్తే ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలని జనం కనిపిస్తుంది. మరొక వైపు ఈరోజు సారలమ్మతో పాటు గోవిందరాజు పైడిదరాజు మొత్తంగా గద్దెలపైకి రానున్న నేపథ్యంలో మొత్తం ఒక పూర్తి ఎక్కడ చూసినా కిక్కిరిసిన భక్తజనం మనకు కనిపిస్తున్నారు. రేపు కూడా అంతకంటే అద్భుతమైన కీలకమైన ఘట్టం కోసం వీళ్ళంతా నిరీక్షిస్తున్నారు. సుమారు దాదాపు వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఇక్కడ వంటలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా, అంటే ఈ మేడారం 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. తెలంగాణ కుంభమేళా అని కూడా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి 1.5 కోటికి పైగా జనం వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా వేసిన నేపథ్యంలో 13,000 మంది పోలీసులతో పాటుగా మరొక వైపు 42,000 మంది వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళు నిద్రలేని రాత్రులు, అంటే రాత్రి పగలు ఉదయం అన్న తేడా లేకుండా మనకు భక్తజన సందోహం కనిపిస్తుంది. పొగమంచున్నా కూడా, చలి పెట్టినా కూడా లెక్క చేయకుండా, ఇప్పుడు ఎండ వాతావరణంలో కూడా లెక్క చేయకుండా వీళ్ళంతా కూడా మేడారంకు తరలి వస్తున్నారు. బండెనక బండి కట్టి అని చెప్పేసి బండి మొదలు ఫార్చునర్ వరకు కూడా ఇప్పుడు మేడారం వైపు దారులు చూపిస్తున్న నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలించవచ్చు. చాలామంది అంటే ఇప్పుడే స్నానాలు చేసి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తున్నారు. నేపథ్యంలో మొత్తంగా మేడారంలో ఒక సంబరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది.